పుష్ప 2 మూవీకి తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో డిసెంబర్ 4న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్ నుంచి తన కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో రేవతి తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ను మొదట దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స అందించారు. తాజాగా బాలుడ్ని కిమ్స్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఘటనపై అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనేక నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణ హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ను ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి సారీ చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఆ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించారు. అరెస్ట్ నుంచి బెయిల్ వచ్చాక కూడా ఆ కుటుంబాన్ని కలవాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. కానీ కేసు కోర్టు పరిధిలో ఉన్న క్రమంలో కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారని అన్నారు. అయితే అల్లు అర్జున్ టీం మాత్రం శ్రీతేజ కుటుంబంతో టచ్ లో ఉన్నామని, వైద్య ఖర్చులు భరిస్తున్నామని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల సింగపూర్ నుంచి 4 లక్షల రూపాయల కాస్ట్లీ ఇంజెక్షన్స్ సైతం తెప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్ సిపి ఆనంద్ శ్రీతేజను పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్యం కాస్త సీరియస్ గా ఉందని, వైద్యులు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని అన్నారు. బాలుడి ఆసుపత్రి ఖర్చులన్నీ రేవంత్ సర్కార్ భరిస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఇన్ని రోజులు అల్లు అర్జున్ టీం బాలుడి ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్నామని, ఇంజెక్షన్ తెప్పించామని చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను ఏకిపారిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పేందుకు నోరు ఎలా వస్తుందని మరికొందరు మండిపడుతున్నారు.